అందరికీ నమస్కారం. నర్సరీ దగ్గర ఆపాలి. మళ్ళీ మొన్న చెప్పాక సీనుకి తీసుకుంటాను. కొన్ని తీసుకొని మొన్న వెళ్ళేటప్పుడు దారిలో నర్సరీ దగ్గర ఆగి కొన్ని మొక్కలు తీసుకున్నాను. పూల మొక్కలు రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు ఇక్కడే తీసుకుంటాను అండి. చూడండి, ఇది సెంటు మల్లి చెట్టు. ఇది చాలా రోజులు వెతికానండి దీనికోసం లోకల్ నర్సరీలో. ఎవరి దగ్గర లేదు ఇది. ఇంకా దాని గురించి మర్చిపోయి వెతకడం ఆపేసిన తర్వాత ఇప్పుడు కనిపించిందండి. చూడగానే ఎంత సంతోషంగా అనిపించిందో. ఆన్లైన్లో ఉంది కానీ ఈ మధ్య అసలు ఆన్లైన్లో అన్ని మోసాలే అండి. సరిగ్గా ఎవరు పంపించట్లేదు. ఒక మొక్క చూపించి ఇంకో మొక్క పంపిస్తున్నారు. నేను బాగా మోసపోయాను. ఇంకా ఇవేమో కెమిలియా మొక్కలు, పింక్ కలర్వి. మొన్న నేను చూపించాను కదండి, జనవరి 1 రోజు 2 ఎర్ర కెమిలియా మొక్కలు తీసుకున్నాను. ఇంకా పింక్ తీసుకోలేదండి, ఎందుకంటే ఒక్కొక్కటి మరీ 2000 ఉంది. అది ఆ రోజు మేము వెళ్ళేటప్పుడు దారిలో ఇంకొన్ని చిన్న చిన్న పళ్ళు ఉంటే అవి కూడా చూసుకున్నాము. అంటే ఈ నర్సరీనే కాదు, వేరే కూరగాయల నర్సరీ కూడా వెళ్ళి కొన్ని కూరగాయ మొక్కలు, నారు అవన్నీ తీసుకున్నాము. శుక్రవారం నైటే బయలుదేరితే ఇవన్నీ చేయలేం కదా అని శనివారం వచ్చాం. మేము వెళ్ళేసరికి ఆ రోజు 12:30, 1 గంట అలా అయింది టైము. మేము వెళ్ళేసరికి పాత శారదాగంగా వాళ్ళ షెడ్ ఉంది కదండి, దాని పక్కన ఆనుకొని ఒక మారేడు చెట్టు ఉంటుంది. ఇప్పుడు దాకంటే ఆవులు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. ఎప్పుడైతే మనం దాన్ని మొత్తం మాడిఫై చేసేసి వేరే చేసినప్పుడు మనం మనుషులు ఉంటాం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మారేడు చెట్టు అని దాని పవిత్రత తెలియక పొరపాటున ఏదైనా బ్రష్ చేసుకోవడం అలాంటివి చేస్తారు కదా, అలా చేయకుండా ఉండాలంటే దానికి ఒక నీట్ గా చేయాలని చెప్పేసి అక్కడ కూడా కొంచెం గట్లాగా కట్టాము. అది కూడా ఇది పగలగొట్టగా వచ్చిన ఇటుకలు అవన్నీ వేసి నింపి గట్టు కట్టాము. ఇది కాకుండా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇంటి పైన టైల్స్ వేసేటప్పుడు టైల్స్ వేసేసిన తర్వాత కింద ఒక పైప్ వేయాల్సి వచ్చిందండి. పైప్ లైన్ వేయాల్సి వచ్చింది ఒక దగ్గర. అది వేయటం కోసం అని చెప్పి తప్పక కొన్ని టైల్స్ తీసేయాల్సి వచ్చింది. అప్పుడు అవి విరిగిపోయినాయి కదా, ఎందుకు వేస్ట్ అని చెప్పి పారేయకుండా నేను అలానే ఉంచమని చెప్పాను వాటిని. ఎప్పుడో ఒకప్పుడు ఎందుకు అందుకు పనికి వస్తాయని చెప్పి అలానే ఉంచాం అనమాట ఈ 2-3 ఏళ్ళు. ఇప్పుడు వాటిని అక్కడ వాడాము. అంటే మామూలుగా ఇప్పుడు మీరు గమనిస్తే కొన్ని చోట్ల ఇలా బ్రోకెన్ టైల్స్ తో ఫ్లోరింగ్ చేస్తూ ఉంటారు. అంటే కావాలని మంచి టైల్స్ ని పగలగొట్టి వాటితో చేస్తారు. మనకు ఆల్రెడీ విరిగిపోయి ఉన్నాయి కదా, వాటిని అలా ఫ్లోరింగ్ కి వాడాము. ఇక్కడ హైదరాబాద్ ఇంటి దగ్గర పక్కన ఒక మంచి రోడ్డు ఉంటుందండి, విశాలమైన వెడల్పాటి రోడ్డు ఉంటుంది. అది వాడకంలో లేని ఒక ప్లేస్ అనమాట, రోడ్ లాంటిది. అక్కడ అప్పుడప్పుడు అండి ట్రాక్టర్ నిండా ఏదో వేరే చోట్లో డెమాలిష్ చేసిన ఇంటి చెత్త ఉంటుంది చూసారా, అదంతా తీసుకొచ్చి మనం ఎవరు ఎక్కువగా గమనించినప్పుడు తీసుకొచ్చి డంప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైనా సరే పొరపాటున వాళ్ళు డంప్ చేసేటప్పుడు కనుక సచిన్ గాని చూస్తే ఖచ్చితంగా గట్టిగా అరిసి బాల్కనీ నుంచి ఇక్కడ చెత్త ఏది డంపింగ్ యార్డ్ కాదు అని చెప్పి అరిసి వాళ్ళని నుంచి వెళ్ళిపోయేట్ చేస్తారు. అంటే మామూలుగా ఏదైనా ఒక ఇల్లు పాతగా పాడుపడిపోయినప్పుడు దాన్ని కూల్ చేసి కొత్త ఇల్లు కట్టుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే అది ఇలా కూల్ చేసినప్పుడు దాని నుంచి వచ్చిన వేస్ట్ మొత్తం తీసుకొచ్చి ఒక మంచిగా ఉన్న ప్లేస్ లో పడేస్తే ఎంత చెత్తలాగా తయారవుతుందండి ఆ ప్లేస్. చిన్న నీళ్ల తొట్టి కూల్ చేసినా కూడా దాని తాలూకు వేస్ట్ ను కూడా 99% దాన్ని ప్రాపర్ గా రీయూజ్ చేయడానికి మేము ప్రయత్నించాము. ఇదే కాదండి, రోజువారీ ఇంట్లో కిచెన్ వేస్ట్ వస్తుంది కదా, అది కూడా నేను రోజు చెత్త తీసుకెళ్ళడానికి వస్తారు కదా అపార్ట్మెంట్ లో, దాంట్లో అసలు పెట్టనండి. నేను ఒక క్యాన్ పెట్టుకుని ఆ క్యాన్ లోనే ప్రతిరోజు కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసి ఇక్కడ ఫామ్ కి తీసుకొచ్చి పడేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఒకవేళ ఇక్కడ రాలేదు, లేట్ అయిపోతుంది అనుకుంటే ఆ క్యాన్ మా అమ్మాయికి ఇచ్చి అపార్ట్మెంట్ ముందు చెట్లు ఉంటాయి కదండి రోడ్డు పక్కన, వాటి దగ్గర పడేయమని చెప్తాను. ఇంట్లో నుంచి నేను బయట పొద్దున చెత్తలో పెట్టేది ఏంటి అంటే ఓన్లీ డ్రై వేస్ట్ అండి. ఏదైనా సరుకులు ఉంటే వచ్చే కవర్లు, అనుకోకుండా మన ఇంట్లో ఏదైనా వస్తువు కొంటే వచ్చే కవర్స్ ఉంటాయి చూసారా, అవి మాత్రమే చెత్తలో పెడతాను. అది కూడా 2-3 రోజులకు ఒకసారి. మిగిలినంతా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే కంపోస్ట్ లో వేసేస్తాను. నేను చెత్తను క్రియేట్ చేయకుండా ఉంటున్నానని చెప్పను కానీ వచ్చిన చెత్తను మాత్రం ప్రాపర్గా డిస్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక ఇంటి నుంచి జనరేట్ అయిన వేస్ట్ ని ప్రాపర్గా ఎలా డిస్పోజ్ చేయాలి, అంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న క్లిప్స్ తీసానండి. వాటన్నిటిని జోడించి ఒక వీడియో చేయాలి, ఏదో ఒకసారి పెడతానండి. అది ఆ రోజు రావటమే ఆలస్యంగా వచ్చాం కదా, అందుకే తొందరగా గడిచిపోయినట్టు అనిపించిందండి ఆ రోజు. రాత్రి ఏనా నిద్రలో మూలిగా, ఎందుకు నిద్రలో మూలిగా చెప్పు, ఏమైందన్నా? ఏం కళ వచ్చిందమ్మా? ఏం కళ వచ్చింది? ఎందుకు మూలిగా నిద్రలో? కాసేపు పడుకో. మ్యాంగో నువ్వు కూడా పడుకో కాసేపు, అప్పుడే వద్దు, చల్లగా ఉంది బయట. పడుకున్నామా ప్లీజ్. ఎంత మంచి ఉందో అసలు బయట. వద్దు లక్కీ, నీకు అనవసరంగా హెయిర్ ట్రిమ్ చేయించా నేను. లేదు నేను వెళ్ళాలి.
హుడీ స్టేలాకి అంతకుముందు వారం వెళ్ళినప్పుడు 4 రోజులు ఉన్నామండి. దాంట్లో ఒక 2 రోజులు బాగానే ఎండగా ఉండేసరికి ఇంకా అయిపోయింది, ఇంకా మంచు రాదు అనుకున్నాను. ఈ వారం వెళ్ళేసరికి అమ్మో చాలా చలిగా ఉందండి. పొద్దున్న లేచేసరికి బయటంతా మంచు కురుస్తుంది. హాయ్ రాకీ, ఏం చేస్తున్నాను అక్కడ? ఏం చేస్తున్నావు బేటా? వస్తున్నా. నానా ఏం చేస్తున్నామ్మా? అయ్యో ఒక్కడే ఉన్నావా? అయ్యో నాన్న, రాకీ నాన్న ఏం చేస్తున్నావు కన్నా? ఏం చేస్తున్నావు బంగారం? నో లిక్కింగ్ రాకీ, నో లిక్కింగ్. ఏం చేస్తున్నావు బంగారం? అక్కడ ఏం చేస్తున్నావు? అయ్యో ఏం చేస్తున్నావమ్మా? ఒక్కరోజుకి నీకు నీ పేరు తెలిసిపోయిందా? నిన్న సాయంత్రమే కదరా నేను రాకీ అని పిలిచింది. నిన్న సాయంత్రం పిలిస్తే వాళ్ళ కల్లా వచ్చేస్తావా? పిలిస్తే ఎంత గుడ్ బాయ్ మా రాకీ. వస్తావా ఇవాళ? వస్తావా ఇటు మా దగ్గరికి వస్తావా? ఇది మన పక్క వ్యవసాయ భూమి వాళ్ళదండి. ఇది డాగ్ అప్పుడెప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చూపించాను. ఇది 2 ఉండేవి, ఒకటి చనిపోయింది, ఇది ఒకటే ఉంది. మొన్న రీసెంట్ గా పక్క వ్యవసాయ భూమి యజమాని మన తోటకు వచ్చినప్పుడు దానికి ఏమైనా పేరు పెట్టారా అండి అని అడిగాను. లేదమ్మా మేమేం పెట్టలేదు, మీరే ఏదో ఒకటి పెట్టండి అని చెప్పారు. సరే అని చెప్పి అంతకు ముందు రోజు సాయంత్రమే దాన్ని అక్కడ గేట్ దగ్గర కూర్చొని ఉంటే నేను గేట్ దాకా వెళ్ళి ఒక 2-3 సార్లు రాకీ అని పిలిచాము, అంతే అండి. మరుసటి రోజు అసలు నేను డైరెక్ట్ నేరుగా పట్టుకొని పలకరించింది అంతకు ముందు రోజే. ఇంకా మరుసటి రోజు పొద్దున చూడండి ఎలా ఒక్కసారి రాకీ కానీ ఎలా వచ్చేసిందో. ఫెన్స్ ఉంది కదా దాన్ని కొరుకుతుంది, ఇటు రావాలంటే దాన్ని కొరికేసి కట్ చేసి ఇటు వస్తా ఉంటుంది. జర్మన్ షెపర్డ్ కదండి, కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ చిన్నపిల్ల అండి పాపం. అటు ఎట్లా వస్తావు? దాంట్లో గీసుకుంటే ముళ్ళు. అమ్మో వద్దు నాన్న, మా అమ్మగా అసలు అది కొరికితే వచ్చేది. ఇది ఇటు రాలేవు నాన్న. ఇప్పుడు కూర్చోపో, నీకు ఫుడ్ పెడతారు కదా ఇప్పుడు. వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి కూర్చోపో. వెళ్ళు మా అమ్మగా ప్లీజ్. రాకీ వెళ్ళు ప్లీజ్. రాలేవురా. అట్లా చెయ్యకు నాన్న, నాకు వెళ్ళబుద్ధి కాదు. ఇట్లా కానీ ఇక్కడ ఎంతసేపు నుంచోను. మా అమ్మగా వెళ్ళు, అట్లా చెయ్యకు రాకీ నాన్న.
ఆ రోజు పొద్దున్నే పూల్సింగ్ దేమ వాళ్ళ పొలంలో వరి నాట్లేస్తున్నాం అని చెప్పారు. సాయంత్రం నుంచి వస్తాము, పొద్దున్న కుదరదు రావటం అన్నారు. సరేలే ఆవులన్నీ వదిలేసాలండి, నేను చూసుకుంటా అని చెప్పాను. ఎందుకంటే అండి శారదాని గంగా నేను వదిలేయగలను, కట్టేయగలను, కానీ కాశీ మాకు కొంచెం, కాశీని మాత్రం వదిలేయలేము, కట్టేయలేము, కొంచెం అలవాటు అవ్వాలి. ఇక్కడ అయ్యో అదేంట్రా కుండ తీసుకొచ్చుకుంటున్నావు. మన లక్కీ ఏమైపోయాడు, మన లక్కీ అసలు. ఈ పిల్లాడు ఎవరు ఈ పిల్లాడు ఎవరు మాకు తెలియదు అసలు, ఎవరు వాడు. అయ్యో దాంతో ఆడుకుంటున్నావేంట్రా అసలు, అది ఇంకేం దొరకలేదా? కృష్ణ అంటా వద్దు నాన్న, ప్లాస్టిక్ వద్దు మా అమ్మగా. అచ్చి పిచ్చి ప్లాస్టిక్ రా, ఇరిగిపోయిన ఒట్లోకి వెళ్ళిపోతుంది, వద్దు, అది తీసుకోకూడదు మా అమ్మగా. పిచ్చి ఆడకూడదు. ఇట్లా లక్కీ మాట, నాకు కోపం వస్తుంది మాటనే పోతే కొడతా. ఇక బాల్ ఉంది, బాల్తో ఆడుకో, మ్యాంగో బాల్ ఉంది. వద్దు నాది వద్దుగో. అయ్యో అసలు ఏంటది, దాంతో అట్టమేంటి, దిగో. ఎటు దిగాలి తెలవట్లా, రేడియో పడిన. అయ్యో మ్యాంగో ఫుడ్ పడేసావుగా. ఇదిగో ఈ బాల్తో ఆడుకో లక్కీ, ఇదిగో తీసుకురా బాల్. చూస్తున్నావేంట్రా, ఏం గంగా చూస్తున్నా, తిన్నాను. మొన్న వారం పెట్టిన వీడియోకి వచ్చిన కామెంట్స్లో ఈ కామెంట్ కూడా ఒకటి వచ్చిందండి. ఇన్ని రోజుల నుంచి మీరు ఆవులను పెంచుతున్నారు కదా, ఒకవేళ మేము కూడా అలా పెంచాలి అంటే వాటిలో ఉండే సాధక బాధకాలు ఏంటి, ఇవన్నీ చెప్తూ ఒక వీడియో చేయమని అడిగారు. నిజానికి నేను కూడా అలాంటి ఒక వీడియో చేయాలనుకున్నాను. మనం ఆవుల్ని గోశాలలో చూసినప్పుడు, లేదా రోడ్డు మీద తిరిగి ఆవులను చూసినప్పుడు, లేదా ప్రవచనాల్లో ఆవు యొక్క విశిష్టత గురించి విన్నప్పుడు మనకు అర్థమయ్యేది ఒకటి. నిజంగా ఆవుల్ని దగ్గరుండి పెంచినప్పుడు, వాటిని బాగా దగ్గరుండి గమనించినప్పుడు మనకు తెలిసేది వేరేదండి. ఇవన్నీ చెప్తూ ఒక వీడియో చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అది కూడా ఒక వీడియో చేస్తా అండి. ఎప్పుడైనా సరే ఆవుల్ని పెంచుకోవాలనుకున్నప్పుడు, అది కూడా మనమే రోజు స్వయంగా ఉండి చూసుకోలేక ఇంకొకరి మీద ఆధారపడినప్పుడు, వాటిని చూసుకునే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు రాలేకపోతే, అంటే సడన్ గా వాళ్ళు ఊరు వెళ్లాల్సి రావచ్చు, వాళ్ళ సొంత పనులు ఏవైనా అత్యవసరంగా చేసుకోవాల్సి ఉంటే రాలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనం వాటిని వదిలేలేం కదా, వాటికి నీళ్లు పెట్టాలి, మేత ఇవ్వాలి. ఇవన్నీ చేయడానికి మనము ఎంత పనున్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి ఇమ్మీడియట్ గా వాటి దగ్గరికి వెళ్ళగలిగి ఉండాలండి. ఎప్పుడైనా సరే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మేము ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టేసి వాటి కోసం వెంటనే బయలుదేరి వచ్చేసేవాళ్ళం అండి. అలాగే అన్ని పనులు, వాటికి సంబంధించిన అన్ని పనులు మనకు కూడా వచ్చి ఉండాలి. మనం వాటిని పెంచాలంటే మనకు ఉండాల్సిన ఫస్ట్ ప్రాథమిక అర్హత ఇది అన్నమాట. వాటి కోసం ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినా, వాటి కోసం ఏదైనా ఖర్చు చేయాల్సి వచ్చినా సరే దాన్ని ఖర్చు, శ్రమ అని అనుకోకుండా మన సొంత పిల్లలకి ఎలా అయితే చేస్తామో అలా చేయగలం అనుకుంటేనే వాటిని మనము పెంచుకోవాలండి. భయమేస్తుందా మ్యాంగో? ఆ రోజు మధ్యాహ్నం దేవమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక నెల క్రితం నేను కొబ్బరి చిప్పలో విత్తనాలు పెట్టాను కదండి, అవి మొక్కలు పెరిగినాయి. ఆ రోజు మధ్యాహ్నం ట్రాన్స్ప్లాంట్ చేసాము. 60% జర్మినేట్ అయినాయండి. వచ్చిన మట్టుకైతే బాగానే వచ్చినాయి. వాటిని తీసి లోపల షేడ్ నెట్ కింద నాటాము. ఆ రోజు ఈ కొబ్బరి చిప్పల్లో విత్తనాలు పెట్టేటప్పుడు ఎలా వస్తుందో ఏంటో అనుకుంటూ పెట్టాను. అదే మాట మీతో అంటే ఒకరిద్దరు కామెంట్స్ లో మేము కూడా కొబ్బరి చిప్పలను పెడతాం, బాగానే వస్తాయని చెప్పారు. వాళ్ళు అన్నట్టుగానే బాగానే వచ్చినాయండి. చక్కగా మళ్ళీ వీటిని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. అదే ఊరికి ప్లాస్టిక్ సిట్టింగ్ ట్రేస్ లో వేస్తే అవేమో కొన్ని రోజులకి పాడైపోతాయి, ఆ ప్లాస్టిక్ అంతా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. కొబ్బరి చిప్పలు ఇంకొన్ని కలెక్ట్ చేసి వాటిని ఇంకొంచెం ఎక్కువ నారు పెంచడానికి ట్రై చేస్తాం ఇంకా నుంచి. ఇవేమో ఆలుగడ్డ అండి. ఇంట్లో
కొనుక్కొచ్చినవి మొలకలు వస్తాయి కదా, అవి తీసుకొచ్చి పెడితే ఇలా వచ్చినాయి. మామూలుగా ఎప్పుడు టొమాటో, మిర్చి, వంకాయ అవి వేస్తూ ఉంటున్నాం కదా, ఈసారి నుంచి కొంచెం ఈ ఆలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి అవి కూడా కొంచెం వేస్తే, అంటే కనీసం ఇంట్లోకి సరిపడా వేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఏమో కొబ్బరి చిప్పలు నేను వేసిన విత్తనాలు మొక్కలు అండి, కొన్ని వంకాయ మొక్కలు, మిర్చి, క్యాప్సికమ్ ఇవన్నీ పెట్టాము. దాని తర్వాత నేను దారిలో వచ్చేటప్పుడు కొన్ని నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చాను కదా, అవి పెట్టాము. ఎక్కువ తీసుకెళ్ళలేదండి. టొమాటో మళ్ళీ ఒక 100 నారు తీసుకొచ్చాము, వంకాయ కొన్ని తీసుకొచ్చాము. ఇంకా మిర్చి మామూలు లైట్ గ్రీన్ కలర్ మిర్చి ఉన్నాయన్నారు కానీ ఘాటు మిర్చి లేవని అన్నారు. ఒక 25 మాత్రం దొరికినాయండి. ఇక్కడ ఏంటంటే అండి, నర్సరీలో మనకు కావాల్సిన మొక్కలు దొరకవు. ఎక్కువగా రైతులు విత్తనాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు నారు పెంచి ఇస్తారనమాట. అలా పెంచినందుకు గాను కొంత ఛార్జ్ చేస్తారు. ఇది అలాంటి నర్సరీ అనమాట. అంతేగాని మనకు కావాల్సిన మొక్కలు రెడీగా ఉండేలాంటిది కాదు. ఇంతకు ముందు మేము ఎప్పుడు కూరగాయ నారు కావాల్సి వచ్చినా సరే గోపాల్ వెజిటేబుల్ నర్సరీ, మీకు తెలిసే ఉంటుంది కదండి, గోపాల్ గారు మీకు చాలాసార్లు చూపించాను, అక్కడికి వెళ్ళే వాళ్ళం. కాకపోతే ఈ మధ్య అది దూరం ఎక్కువ అయిపోయి అటు వెళ్ళలేక వేరే పనుల వల్ల ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మాకు కావాల్సినవి దొరకట్లేదండి. షేడ్ నెట్లో మొక్కలు పెట్టిన తర్వాత నెక్స్ట్ వెనక 5 లేయర్లో 2 ప్రధాన మొక్కల మధ్య మిర్చి వేయాలనుకున్నాను చెప్పాను కదండి. 25 దొరికినాయి. దొరికిన మట్టుకే ఫస్ట్ అవి పెట్టాము. నెక్స్ట్ వీక్ మళ్ళీ దొరికితే అవి కూడా పెట్టొచ్చులే అని ముందైతే పెట్టేసాం. ప్రతి మొక్క మొదల్లో గడ్డి కప్పి ఉంచండి. అక్కడ కింద బొక్కలు దాంట్లో వేసిండ్రు కదా, అది తీసి మళ్ళీ దీని మీద వేసేసి ఇంక కలుపు రాకుండా ఉంటుంది. 25 మొక్కలే ఉన్నాయంట కిందకి. గుర్తుపెట్టుకో, ఇటు కిందకి దీంట్లో ముంచి పెట్టాలమ్మా, నీళ్ళలో ముంచి ఆ పొడిలో ముంచి పెడితే తొందరగా వేర్లు వస్తాయి. ఈ మునగ చెట్లు కూడా కొన్ని మిస్ అయినాయని చెప్పాను కదండి, అందుకే ఆల్రెడీ ఇప్పుడు దాంట్లో ఉన్న మునగ చెట్లకి కొంచెం లావుగా ఉన్న కొమ్మలు కత్తిరించి వాటిని పెట్టాము. ఎక్కువగా తీద్దామంటే కూడా అన్నిటికీ పూత వచ్చేసిందండి. ఆ పూత వచ్చిన కొమ్మల్ని కత్తిరించాలనిపించలేదు. పూత లేని కొమ్మ ఒకటి వెతికి దాన్ని కట్ చేసి పెట్టాము. అప్పుడు దేశవాళీ నాటు క్యారెట్స్ వేసామని చెప్పాను కదండి, ఇప్పుడు క్యారెట్స్ రెడీ అయినాయి. కాకపోతే నేను మామూలు రెగ్యులర్ ఎర్రగా ఉండే క్యారెట్స్ అనుకున్నాను, కానీ ఇవాళ గమనిస్తే అవి బ్లాక్ క్యారెట్స్. కొన్ని ఉంచేసేసి 1-2 మాత్రమే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అండి విత్తనాల కోసం మనకి వస్తాయి కదా. నేను యాక్చువల్గా బ్లాక్, పర్పుల్ అవి కూడా వేసాను, ఎల్లో క్యారెట్స్ వేసేటప్పుడు. అందుకే అండి రాసుకోవాలి, లేకపోతే గుర్తుండవు ఏం వేసాం ఏంటనేది. తీస్తున్నాను, చూద్దాం. ఇంకా తయారవ్వాలేమో. వీటిని అయితే ఇంకా హార్వెస్ట్ చేయద్దు, సీడ్స్ కోసం ఉంచేద్దాం వీటిని. అప్పుడు మీకు చెప్పాను కదండి మల్టీ కట్ బ్రోకోలీ అని. మామూలుగా బ్రోకోలీ అయితే 3 monthsకి హార్వెస్ట్కి వచ్చేస్తుంది. 3 నెలలు దాటినా కూడా ఇంకా హార్వెస్ట్ రావట్లేదు ఏంటా అని చెప్పి చూస్తున్నాము. మామూలు బ్రోకలీ ఆకులు అయితే కొద్దిగా ఇవి క్యాలిఫ్లవర్ ఆకుల్లాగా ఉంటాయి, కానీ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటే సరేలేదు, మల్టీ కట్ బ్రోకలీ కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటాయేమో అని అనుకున్నాను. అన్ని కలిపేసాం కాబట్టి నాకు ఏ విత్తనాలు ఏంటో గుర్తులేదు. తీరా చూస్తే ఇవాళ ఇవి బ్రోకలీ కాదండి, చూడండి ఎలా ఉందో, బ్లాక్ రాడిష్. ఇది మా బ్రోకలీ మొక్కలకి ముల్లంగి వచ్చినాయి. ఈ వరుసలో ఉన్నాయన్నీ నేను ఇన్ని రోజులు బ్రోకలీ అనుకొని చెప్పి ఎప్పుడు వస్తాయా బ్రోకలీని, మల్టీ కట్ బ్రోకలీ కదా, ఎప్పుడు వాటిని పక్కన స్టెమ్స్ లాగా వస్తే కట్ చేసుకొని చక్కగా సాలడ్స్లో వేసుకోవచ్చు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నా. ఇవాళ పొద్దున వచ్చి చూస్తే లోపల నుంచి దుంపలు వచ్చినాయండి. ఇదేంటా అని చూస్తే అది ముల్లంగి. మొత్తానికి బ్రోకలీ మొక్కలకి ముల్లంగి వచ్చింది. చూడండి ఎలా వచ్చిందో, ఇదిగోండి. నేను బ్లాక్ రాడిష్ విత్తనాలు వేసినట్టు నాకు గుర్తు, బ్లాక్ రౌండ్ రాడిష్ విత్తనాలు వేశాను, కానీ ఇన్ని అవే జర్నేట్ అవుతాయని అనుకోలేదు నేను. ఇదే ఫస్ట్ టైం కదా, అందుకే నాకు తెలియలేదు. ఇది చిన్నగా ఉన్నట్టుంది కొంచెం. అసలు ఎంత మోసపోయాను నేను, ఇన్ని కళ్ళగన్నాను అసలు. ఇంకా రోజు మామూలు బ్రోకలీ అయితే మనం ఒకసారి తేగానే షెల్ఫ్ లైఫ్ తొందరగా అయిపోతుంది కదా, వేస్ట్ అయిపోతుంది, తొందరగా వాడేయాల్సి వస్తుంది. ఇవి కాడల్లాగా వస్తాయి కదా, మనకు కావాల్సినప్పుడే కోసుకోవచ్చు అనుకోని కళ్ళగన్నా. ఏంటో కానీ వైట్ కలర్ ముల్లంగి ఉన్నప్పుడు కూడా దాని ఆకులు ఇట్లనే ఉండే, లేదు కాబట్టి నేను తెలియదు. నాకెందుకు తెలియదు ముల్లంగి. చూడు ఇది వేరే రంగు వచ్చింది, ఇది వైట్. నేను చెప్పా కదా మల్టీ కలర్ వేసాను, వేసినప్పుడు గుర్తుంది, కానీ అవి ఇవన్నీ కలర్ బదులు నువ్వు మల్టీ కట్ అని చెప్పాను. లేదు వచ్చింది మల్టీ కట్ బ్రోకలీ వేరే నిజంగా.
అవి మిస్ అయినాయి విత్తనాలు. అవును, అవి రాలేదు, ఇవి వచ్చినాయి. ఎల్లో, పర్పుల్ అలా అన్ని కలర్స్ వేసాను నేను. ఇది తీద్దామా? నువ్వు కూడా నమ్మట్లేదు ఏంటి వచ్చింది. ఇదిగో ఇది ఏంటో చూడు, ఇట్లా కుళ్ళిపోవటం కాదు, రాయడం వచ్చి ఉంటుంది, అందుకే ఇలా అయింది. ఇంకా ఇగో దీంట్లో ఇది ఉంది, ఇది చూడు, చంద్రముఖిలో చేస్తున్నాను. ఇది చిన్నగానే ఉంది, కొన్ని చిన్నగానే ఉన్నాయి. అసలు ఫస్ట్ డౌట్ ఎలా వచ్చిందంటే, ఇది చూడండి ఇక్కడ ఒకదానికి ఇట్లా పైకి కాళ్ళలాగా వచ్చేసేసి ఇట్లా పూలు వచ్చినాయి, అంటే సీడ్స్ వస్తాయి అన్నమాట ఇప్పుడు దీని నుంచి. అప్పుడు డౌట్ వచ్చింది. పైన కలర్ మాత్రమే బ్లాక్గా ఉంది, మళ్ళీ లోపల సేమ్ మామూలు నార్మల్ ముల్లంగి ఎలా ఉంటుంది, కారంగా అలా ఉంటుంది, ఘాటుగా అలానే ఉందండి. లోపల వైట్గానే ఉంది. మొత్తం తీయట్లేదండి అవసరంగా, కొన్ని చిన్నగా ఉన్నాయి. ఇంకొక 1 వీక్ ఆగి హార్వెస్ట్ చేయొచ్చు. ఒక్కసారి అవసరం లేనప్పుడు ఎందుకు, మనకు కావాల్సి వచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా అని అన్నీ హార్వెస్ట్ చేయట్లేదు, కొన్నే చేస్తున్నాను. ఆ మరుసటి రోజుకి అక్కడ ఇంటి పక్కన విరిగిన టైల్స్తో వేసిన ఫ్లోరింగ్ అయిపోయాక అనిపించింది ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని ఇంకొంచెం బాగా వేసి ఉండొచ్చు అనిపించింది. తర్వాత అక్కడ ఇంటి ముందు కూడా చిన్న చిన్న పూల మొక్కలు లాంటివి పెడదామని నీట్గా క్లీన్ చేసాం. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఉంటాను, బాయ్.